వ్యూవర్స్ నమస్తే, నేను మీ ఆంజనేయులు. మీకు ఇప్పటిదాకా నాకు సాధ్యమైనంత వరకు ఎంతవరకు చూపించాలో అంతవరకు చూపిస్తూనే ఉన్నాను, ఇంకా చూపిస్తూనే ఉంటాను. దేవస్థానాలు కానీ, గుళ్ళు కానీ, మంచి మంచి ప్లేస్లు కానీ, అఘోరాలు కానీ ఎన్నో ఇంటర్వ్యూ చేశాను, ఎన్నో చూశాను. మీరు అన్నీ ఆదరించారు. కాకపోతే నాకు ఒక చిన్న విన్నపం ఏంటంటే, ఇప్పటిదాకా చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు మాత్రమే చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే ఇంకొద్దిగా నాకు మోటివేట్ వస్తుంది, ఇంకా మీకు మంచి మంచి చూపించాలన్న ఆతృత పుడుతుంది. దీనికంటే ముందు మీరు ఎట్లా చేసుకుంటారని నమ్ముతాను. చేసుకోమని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తాను. చేసుకుంటే ఇంకా మంచి మంచి కంటెంట్ మీకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. అలాగే చూసుకున్నట్టయితే నేను రీసెంట్గా శ్రీశైలం వెళ్ళా. అక్కడ నాకు ఒకటి అనిపించింది. శ్రీశైలంలో మాయమైపోయిన శివలింగం. ఏంటబ్బా ఆంజనేయులు ఇట్లా మాట్లాడాడు. నేను హిందువుని, 100% హిందువుని. కానీ దేవాలయాల్లో చేస్తున్న అరాచకాలు, అన్యాయాల్ని మీ ముందుకు తీసుకొచ్చి చిన్న ప్రయత్నం. శ్రీశైలం చిన్న గుడి కాదు, జ్యోతిర్లింగం, శక్తిపీఠం రెండు కలయికలో ఉన్న మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న గొప్ప గుడి. తిరుమల తిరుపతి దేవస్థానం, టీటీడీ తర్వాత, వెంకటేశ్వర స్వామి తర్వాత అంత డబ్బును, అంత ఆదరణ ఉన్న గుడి ఉందంటే మనకు శ్రీశైలమే ఉంది, రెండు తెలుగు రాష్ట్రాల్లో. అలా చూసుకున్నట్టయితే శ్రీశైలంలో శివలింగం మాయమైపోయింది. ఎలా? శివలింగం మాయమైపోయింది ఆంజనేయులు, నువ్వు అట్లా మాట్లాడుతున్నావు ఏంటంటే, అవునండి, నేను ప్రతిసారి పోయినప్పుడు స్పర్శ దర్శనానికి వెళ్తాను. ఈరోజు వెళ్ళట్లే. నేను గత 22 ఇయర్స్గా వెళ్తున్నాను నేను శ్రీశైలంకి. శ్రీశైలంలో ఫస్ట్ మెయిన్ గేట్ నుంచి ఎంటర్ అయిన తర్వాత రైట్ సైడు ఆశ్రమాలు ఇప్పటికి ఉన్నాయి. ఆశ్రమాల్లో ఇవి ఉండేటి, ఏది మన వేద పాఠశాలలు ఉండేటి, ఆశ్రమాలు ఉండేటి. దాంట్లో ఉన్నప్పుడు దాంట్లో వెళ్ళి పడుకునేవాడిని ఒకప్పుడు, 22 ఇయర్స్ బ్యాక్. అక్కడ ఆశ్రమం ఇచ్చేవాళ్ళు, ఒక రూమ్ ఇచ్చేవాళ్ళు, అక్కడ పడుకునేవాడిని. ముందటినే గుళ్ళు ఉండేవి, ముందటినే ఉండేవి. ఈ పక్కన ఇవన్నీ లేవు. ఆశ్రమాలు ఉన్నాయి, సత్రాలు ఇవన్నీ ఉన్నాయి, ఓకే. కాకపోతే ఈరోజు శ్రీశైలం ఎలా అయిపోయిందంటే కంప్లీట్ కమర్షియల్ స్పేస్. మనం హోటల్లో ఒక షాపింగ్ మాల్లోకి వెళ్తే ఎలా ఉంటుందో శ్రీశైలం అలా కనిపించింది నాకు. ఎలా అంటే శివలింగం ఉంది, అప్పటి నుంచి చూస్తూ వస్తున్న శివలింగాన్ని. శివలింగం ఇలా మంచి దగ్గరికి ఇంత చిన్నగా ఉంటుంది, బొరుసులు బొరుసులుగా. ఎక్కడైతే ఉందో రెండు జాయింట్ చేసిన విధంగా ఉండదు. బయట ఇప్పుడు మనం శివలింగాలు కొనుక్కుంటే పైనుంచి లింగాన్ని పెట్టడము, కింది ఉండడము, ఇవన్నీ జరుగుతుంది. కానీ శ్రీశైలంలో ఇప్పుడు ఏం జరిగింది? శ్రీశైలంలో ముందు అలా ఉండేది కాదు, ఇప్పుడు ఏం జరిగింది చెప్తాను. శివలింగం పైన ఇంకొక క్యాప్ పెడుతున్నారు. ఆ క్యాప్ను లాస్ట్ టైం వచ్చినప్పుడు డౌట్ వచ్చింది. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు మళ్ళీ వెళ్ళి ఇలా కదిపి చూసా, పెట్టారా అని డౌట్ నాకు వచ్చిన తర్వాత కదిపి చూసా, కదులుతుంది. మనం బయట నుంచి, డోర్ బయట నుంచి వెళ్ళి జనరల్ దర్శనంలో, ఫ్రీ దర్శనంలో వెళ్ళినప్పుడు దర్శనం చేసుకుంటే లింగము అంత స్పష్టంగా కనిపించదు మనకు. పైకి కిందికని ఉంటుంది. దాని మీద కొద్దిగా పువ్వులు అలంకరణ చేసినట్టయితే ఆ లింగం కూడా కనిపించదు. అలాంటిది ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 6 ఇంచులు, 6 నుంచి 7 ఇంచుల హైటు, దానిపైన ఒక క్యాప్ పెట్టడం జరుగుతుంది. పెడితే మీరు బంగారుది పెట్టండి, వెండిది పెట్టండి, దానిపైనే ఇప్పుడు వేరే దగ్గర పెడతారు, మహాకాళేశ్వరంలో పెడతారు, బంగారుది పెట్టి దానిపైన శివుడిది ఫేస్ నుంచి పెట్టడం జరుగుతుంది కొన్ని దేవాలయాలు. అలా పెట్టండి. కానీ అదే శివలింగము ఇది కాదు, రాయితోడున్న శివలింగమే, స్వయంభూ శివలింగం ఇలాగే ఉంది, ఇది జ్యోతిర్లింగం ఇలాగే ఉందని చెప్పేసి జనాలను చూపించడం దేనికి? ఇంకొకటి, గత 5 సంవత్సరాల్లో అనుకుంటే 5 సంవత్సరాలు అనుకోండి, 5 సంవత్సరాలుగా శ్రీశైలంలో కంప్లీట్ కమర్షియల్. ఎక్కడ చూసినా ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకోండి, ఆన్లైన్లో ఈ దర్శనం బుక్ చేసుకోండి, ఆన్లైన్లో స్పర్శ దర్శనం బుక్ చేసుకోండి. స్పర్శ దర్శనం దేనికి బుక్ చేసుకుంటారు? ఆ శివయ్యను తాకి చేసిన పాపాలు కడిగేసుకోవడానికి, లేకుంటే ఆ శివయ్యను తాకి ఆ జన్మ తరిస్తుంది. ఆ శివయ్యను తాకితే ఎంతో సంతోషం వస్తుంది నాకు అన్న నమ్మకంతో వస్తారు అక్కడికి. మీరు స్పర్శ దర్శనం పెట్టారు, 500 రూపాయలు టికెట్ పెట్టారు, తాకుతున్నారు. తాకుతుంది శివయ్యని కాదు, శివయ్య పైన పెట్టిన బుర్ర ఏదైతుందో దాన్ని తాకుతుంది, దాని మూతని. స్పష్టం చేయండి మీరు, ఇది కాదు దీనిపైన ఇది పెట్టినాము చెప్పండి. నేను కదిపి చూసా. 2, ఇప్పుడు తిరుమల లాగానే ఇక్కడ కూడా రూమ్స్ ఇవన్నీ పెట్టారు. తీసుకెళ్ళి రూమ్స్లో వేస్తారు, దేని షెడ్యూల్ దానికి పెడతారు. 1-2 అవర్స్ పడుతుంది. తిరుమల మనకి ఎంత టైం పడుతుందో ఒక్కో దానికి అనేది తెలుసు.
అది వదిలిపెట్టినట్టే. శ్రీశైలంలో కూడా ఎంత లేదన్నా స్పర్శ దర్శనం తీసుకున్న 1.5 to 2 hours టైం పడుతుంది. సరే ఓకే, టైం పట్టింది, వెయిట్ చేస్తారు. భగవంతుణ్ణి స్పర్శించడానికి జనాలు వెయిట్ చేస్తారు. ఓకే సరే, ఇది వెయిట్ చేస్తున్నారు, బాగానే ఉంది. 2 గంటలు గుళ్ళో ఉన్నాడు. గుళ్ళో ఒక భక్తుడు 2 గంటలు ఉన్నట్టే ఏం కావాలి? శివయ్య దగ్గర పోయినప్పుడు ఆ శివస్మరణ చేసుకోవడానికి కావాలి. కొంతమందికి వస్తుంది, కొంతమందికి రాదు. రానప్పుడు ఏం చేయాలి? మీరు బోర్డులు పెట్టుకోవడానికి వస్తుంది కానీ లోపల లింగాష్టకం, రుద్రం ఎన్ని ఉన్నాయి శివయ్య పెట్టచ్చు కదా, ఎక్కడ కనిపించదు. లైన్లో లోపలికి వెళ్తే ఇదే కనిపిస్తుంది. రూమ్లో ఆన్లైన్లో బుక్ చేసుకోండి కనిపిస్తుంది. లోపల లైన్లో వెళ్తే ఆన్లైన్లో బుక్ చేసుకుని టికెట్ అని కనిపిస్తుంది, వెబ్సైట్ కనిపిస్తుంది. పెట్టండి అయ్యా వెబ్సైట్, బుక్ చేసుకోమని చెప్పండి, తప్పులేదు. భక్తునికి ఏం కావాలి? శివనామ స్మరణ కావాలి. రూమ్లో ఉన్నారు, వస్తారు, బిస్కెట్ ఇస్తారు, కాఫీ ఇస్తారు, ఇంత ఉప్మా పెడుతున్నారు, ఇంత దద్దోజనం పెడుతున్నారు, అయిపోయింది. అక్కడ ఒక 500 మంది రూమ్లో కూర్చుంటున్నారు. 500 మంది రూమ్లో కూర్చున్నప్పుడు చేపల మార్కెట్లో లొల్లి వినిపిస్తుంది చూడండి, అట్లా వినిపిస్తుంది. వాళ్ళు మాట్లాడుకోవడం, ఒక్కరు ఇంత పెద్ద సౌండ్. అది దేవాలయానికి వచ్చినట్టుంది. అదేమన్నా ఎందుకు వచ్చారు దేవాలయానికి? భక్తుల తప్పు, ఫస్ట్ ఆర్గనైజ్ చేసిన దేవస్థానం యువత తప్పు. 100% ఖండించాల్సిందే విషయాన్ని. భక్తులు వచ్చినప్పుడు మీరు టీవీ డిస్ప్లే పెట్టానా, ఉంది టీవీ ఉంది, ఏదో నడుస్తుంది, దాంట్లో సంబంధం లేదు. ఆ సౌండ్ కూడా పక్కలు కూడా వినిపిస్తుంది, టీవీ కింద ఉన్న వాళ్ళకు కూడా వినిపిస్తుంది ఆ సౌండ్. అది ఓకే. ఒక పర్సన్ ఉండండి, ఎక్స్ప్లెయిన్ చేయండి, నామాలు చదివించండి, లింగాష్టకం చదివించండి వాళ్ళందరితోటి. ఆ గంట ఉన్నాడు కదా, ఒక స్పీకర్ పెట్టి వాళ్ళతో చదివించండి. లేకుంటే మీరు చదవకున్నా సరే ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎవరికన్నా శివనామస్మరణ చేయాలనుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి మీకు వచ్చింది మీరు మాట్లాడించండి. ఏది రాదు, గాయత్రి చదివించండి, ఇంకా రాలే హరి ఓం అనిపించండి, హరహర్ మహాదేవ్ అనిపించండి, ఓం నమ శివాయ అనిపించండి. ఒకరికిచ్చి, ఒక చిన్నపిల్లాడికి ఇచ్చిన ఆ గంట సేపు శివుని గురించి నామస్మరణ జరుగుతుంది. అది లేదు. రూమ్లో వేసినంత వరకు చేపల మార్కెట్. ఏ గోడకు, నేను ఇప్పుడు నిజంగా చెప్తున్నా, మీరు శ్రీశైలంలో ఏ గోడకు వెళ్ళి ఏ చూసినా సరే శివనామస్మరణ కనిపించట్లేదు. చదువు వచ్చిన వాళ్ళైనా రాగని వాళ్ళైనా సరే, రాని వాళ్లకు, రాని వాళ్లకు ఓం నమ శివాయ అదొక్కటే తెలుసుగా ప్రతి ఒక్కడికి. అది లేని శ్రీశైలం అయితే రాలే కదా. అది అనిపించండి, అది మీ తప్పే. పెద్ద పెద్ద హోర్డింగ్లు, పెద్ద పెద్ద బోర్డులు, శివయ్యది పెద్ద లైట్లతోటి బయట పెట్టుకోవడము, ముందు గుళ్ళు డెవలప్మెంట్ చేస్తారు, బాగానే చేస్తారు. టికెట్ ఉంటేనే అక్కడికి వెళ్ళాలి. దేనికయ్యా? జనాల నుంచి తీసుకొని కోట్లు లక్షలు తీసుకొని ఏం చేసుకుంటారు? సంపాదించి గవర్నమెంట్కి ఇస్తున్నారు కదా, గవర్నమెంటే కదా. దేవాదాయ శాఖ ఉంది, దేవాదాయ శాఖ ఉన్నప్పుడు చేసే విధానం అన్న సరిగా ఉండాలి కదా. ఎప్పుడు కానీ గుళ్ళపైన పడి దండుకొని తినడమేనా మనది? గుళ్ళు ఎవరు సొత్తు? ఎవరి కోసం ఉన్నాయి గుళ్ళు? ఇంత డబ్బులు ఎవరు మీరు సంపాదిస్తున్నారు? దేవుడి మీద కదా మీరు వ్యాపారాలు చేసేది. అక్కడ ఉన్న ఎంప్లాయ్మెంట్కి ఆల్మోస్ట్ ఒక 2 నుంచి 5,000 మంది ఎంప్లాయ్మెంట్ ఉంది. బయట బిజినెస్ చేసుకున్న వాళ్ళు, చిన్న బిజినెస్ చేసుకున్న వాళ్ళు, రోజు ఒత్తుల ప్యాకెట్ అమ్ముకున్న వాడు కూడా బిజినెస్ చేస్తున్నాడు. వాళ్ళకి మీకు తేడా ఏముంది? ఈ వాళ్ళని చెప్పేసి గవర్నమెంట్ ఎంప్లాయీస్ నుంచి లక్షల జీతాలు వసూలు చేయడం. ఒక స్టాఫ్ వచ్చిన భక్తుడికి ఇంత రెస్పెక్ట్ లేదు. లోపల లైన్లో వెళ్తుంటే కూడా పో, ఏందది? చదువుకున్నాడు వస్తే రెస్పెక్ట్ ఇయ్యరా? ఇంత దారుణమా శ్రీశైలంలో? నేను కళ్ళారా చూశాను కాబట్టి మాట్లాడుతున్నా. ప్రత్యక్ష సాక్షి నేనే, నాతో పాటు నా స్నేహితులు ఉన్నారు, కానీ ప్రత్యక్ష సాక్షి నేనే. ఇంత దారుణమా? ఇప్పటిదాకా శ్రీశైలం గురించి కొంత వేద పండితులకు, చదువుకున్న వాళ్ళకే దీని పురాణం తెలుసు. ఎంతమంది తెలుసు పురాణం? ఒక్క దగ్గర బోర్డు ఉంది శ్రీశైలం గురించి, ఈ స్థానం నేను చెప్పను, మీరే చూసుకోండి లైన్లో ఉన్నప్పుడు. ఒక్క దగ్గర బోర్డు ఉంది. ఎంతమంది తెలుసు శ్రీశైలం గురించి? ఆ తల్లి జ్యోతిర్లింగం ఉంది మన దగ్గర, శక్తిపీఠం ఉంది మన దగ్గర. ఆ శక్తిపీఠం గురించి ఎంతమంది తెలుసు? ఈ శివయ్య దగ్గర వెళ్ళిన వాళ్ళు శక్తిపీఠం దగ్గరికి ఎంతమంది వెళ్తున్నారు? బ్రహ్మరంబిక దేవి దగ్గరికి, అమ్మవారి దగ్గరికి ఎంతమంది వెళ్తున్నారు? ఆమె ప్రత్యేకత ఏం తెలుసా మీకు ఎవరికన్నా? వెళ్తున్నామా, దండం పెట్టినామా, నూకేసినామా? ఈ మధ్యలో ఇదొకటి కూడా చూస్తున్నానండి. భగవంతుని సేవ అని చెప్పేసి కొంతమంది ఆరెంజ్ కలర్లో డ్రెస్లు వేసుకొని వస్తున్నారు. సేవ చేయాలి భగవంతునికి, గుడిలో సేవ చేయాలి, నేను చేయాలి, మీరు చేయాలి. కానీ మీరు చేస్తున్న తప్పు కూడా ఒకటి ఉంది. సేవ పేరు పైన దేవాలయాలకు వెళ్తున్నారు, పెద్ద పెద్ద దేవాలయాలకు వెళ్తున్నారు. ఓకే, వెళ్ళండి,
చిన్న దేవాలయాలు కనిపించట్లేదు మీ కళ్ళకి? 50 మంది గ్రూప్, 100 మంది గ్రూప్, ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది దానికి. ఆరెంజ్ కలర్ డ్రెస్లు వేసుకుంటారు, ఆరెంజ్ కలర్ శారీస్ వేసుకుంటారు, లైన్లో వచ్చిన వాళ్ళని నూకేస్తుంటారు. అరే ఎంతో దూరం నుంచి వచ్చిండు, 500 కిలోమీటర్లు, 1000 కిలోమీటర్ల నుంచి, 100 కిలోమీటర్ల నుంచి వచ్చిన భక్తుడు 2 గంటల లైన్లో ఉండి దర్శనానికి వస్తే ఒక్క నిమిషం కూడా ఉండదు, 30 సెకండ్స్ కూడా కాదు, తల్లగా ఎత్తి ఇట్లా చూసేలోగా గుంజేస్తుంటారు. మిమ్మల్ని మీరు ఎవ్వరమ్మన్నారు అక్కడికి సేవ చేయడానికి? ఎవరు నువ్వేమన్నారు మిమ్మల్ని అక్కడ? జాడు కొట్టండి వెళ్ళి, మీరు సేవ చేయాలంటే అన్నం వడ్డించండి, క్లీన్ చేయండి, పడబడ్డ గుళ్ళు ఉన్నాయి అక్కడికి వెళ్ళి బాగు చేయండి, మీకు చేతన అవుతాయి. దేవుడి సేవ పేరు పెట్టుకొని వచ్చిన జనాలని నూకేయడమే వాళ్ళ పని. మీరు పోకపోతే ఇంకా 10 మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది కదా. మీరు ఫ్రీ సేవ చేస్తున్నారు, బాగానే ఉంది. మీరు లేకపోతే ఇంకా 10 మంది ఎంప్లాయ్మెంట్ వస్తుంది. భక్తులను నూకేయడం దేనికి? లేదండి వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు తోసేయమని చెప్తుంటారు, వెంట వెంట నూకేయమని చెప్తుంటారు. 2 గంటలు కానీ 3 గంటలు, 10 గంటల లైన్లో ఉంటాడు. భక్తురాళ్ళు భక్తులు ఎవరైనా సరే 10 గంటల లైన్లో ఉంటారు. ఆ పరమాత్ముని 2 సెకండ్ల కంటే 1 సెకండ్, 30 సెకండ్స్ కూడా చూడనీయట్లే మీరు, 30 సెకండ్స్ కూడా చూడనీయట్లే, కల్లారా మొక్కనీయట్లే, నూకేయడమే పని. ఎందుకు వస్తున్నారు? డబ్బిస్తేనే లోపలికా? డబ్బిస్తేనే దర్శనమా? ఫ్రీ దర్శనంలో రానివ్వండి, వాళ్ళని లైన్లో నిలబెట్టండి, వాళ్ళకి ఇవ్వండి, కల్లారు చూసుకొని ఇంత టైం ఇవ్వండి వాళ్ళకి. గంటలు వద్దు, 30 సెకండ్స్, మినిమం 30 సెకండ్స్ ఇవ్వండి. ఇట్లా చూసినామా నెట్టేస్తుంటారు అంతే. మొక్కుకునే టైం కూడా ఇయ్యరయ్యా. కొందరు ఉన్నారులే, చాదస్తం ఉన్న వాళ్ళు ఉన్నారు, నిమిషం వదిలిపెడితే పొర్లు దండాలు పెట్టి మొక్కే వాళ్ళు కూడా ఉన్నారు. అంత టైం ఇవ్వకండి. 30 సెకండ్స్. ఒక మనిషి వచ్చి, భక్తుడు వచ్చి దేవుడు ముందు మొక్కుతున్నప్పుడు మినిమం మన కట్టసి ఉండాలి, నూకేయడమే పని. మినిమం టైం ఇవ్వండి. ఫస్ట్ మీరు సేవ పేరుతోటి పెయ్యి ఆ లైన్లో ఉండి నెట్టే వాళ్ళని ఎవరైతే ఉన్నారో మీరు మానుకోండి. మీకు దేవాలయాలు తెలియకపోతే నేను చూపిస్తా, రండి సేవ చేయండి, వంగి పనిచేద్దాం రండి. సేవ పేరుతో మీరు దేవస్థానాలకు వెళ్తున్నారు కదా, నేను తీసుకెళ్తాను, రండి సేవ చేయండి, దేవాలయాలకు వెళ్ళండి. పురాతన దేవాలయాలు ఎన్నో ఉన్నాయి, పనిచేద్దాం పదండి, నేను కూడా వస్తాను, నేను కూడా మీతో పనిచేస్తాను. పడబడిపోయిన టెంపుల్స్ చేద్దాం రండి. దేవునికి సేవ అక్కడ కనిపిస్తుంది, దాన్ని ప్రచారం చేయండి, దానికి భక్తులు వచ్చి మొక్కులాగా చేయండి, భక్తులు అక్కడికి వచ్చేలాగా చేయండి. అక్కడ ఒక 10 మందికి 100 మందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. ఆల్రెడీ పెద్ద పెద్ద గుళ్ళకెళ్ళి మీరు సేవ చేయాల్సిన అవసరమే లేదు, మీరు అక్కడికి వెళ్ళొద్దు. వీళ్ళు చేస్తున్న దంద చాలు, ఎండోమెంట్ అని ఏదైతే ఉందో ఈ చేస్తున్న దందనే చాలు. మీరు వెళ్ళి చేయనవసరం లేదు, అక్కడికి వెళ్ళి దంద చేయాల్సిన అవసరం లేదు. మీరు వెళ్ళాలనుకుంటే మీ ఆర్గనైజేషన్ పేరు పెట్టుకోండి, టెంపుల్తో మాట్లాడుకుని దర్శనం చేసుకొని బయటకు వెళ్ళిపోండి. లేదా బయట జాడు కొట్టండి. అదేమో చేత కాదు మీకు, బయట జాడు కొట్టి సఫాయి వాళ్ళు సపరేటు, ఓన్లీ లైన్లో ఉన్న వాళ్ళకి ఇక్కడ మీద పనులు చేయడానికి మీరెందుకు? వాళ్ళు చేసుకోలేరా? జీతాలు తీసుకుంటారు కదా, జనాల మీద డబ్బు అయితే వస్తుంది కదా వాళ్ళకి, వాళ్ళు తీసుకుంటారు కదా జీతాలు, మీరెందుకు వెళ్తున్నారు అక్కడికి? సో చూసారు కదండి, శ్రీశైలంలో మాయమైపోయిన శివలింగం.